మరి ఇప్పటి వరకు మన దేశంలో ఎన్నిసార్లు డీలిమిటేషన్ చేపట్టారు అనంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేపట్టారు. అది 1951, 1961, 1971 ఈ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేపట్టారు. సో, అయితే అప్పట్లో లాస్ట్ చేపట్టినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది 1971 జనాభా లెక్కల ప్రకారం 1973లో దీన్ని చేపట్టారు. సో, అప్పట్లో ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఎంత జనాభా ఉంది అనంటే 10,11,000 జనాభా. సో, మొత్తంగా ఈ ఒక్కో నియోజకవర్గానికి 10,11,000 జనాభా ప్రకారం వాటిని నిర్ణయించారు. 1971 లెక్కల ప్రకారం 1973లో చేపట్టినటువంటి ఈ డీలిమిటేషన్‌లో అప్పుడు 522 ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్యను 543కి పెంచారు. సో, ఇప్పటికీ అదే సంఖ్య కొనసాగుతోంది. ఇక ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఏంటంటే, ఈ కొత్తగా అంటే 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేపడితే అప్పుడు దక్షిణాది భారీగా నష్టపోతుంది. ఉత్తరాదిలో భారీగా సీట్లు పెరుగుతాయి. మరి ఎన్ని సీట్లు పెరుగుతాయి? అంటే ఇప్పుడు ఈ నేతలు చెప్పే లెక్కల ప్రకారం లేదా అంచనాల ప్రకారం 543 ఉన్నటువంటి లోక్సభ సీట్ల సంఖ్య 753కు గానీ, 848కి గానీ పెరిగే అవకాశం ఉంది. సో, ఒక ఉత్తరాది, పశ్చిమలోని కొన్ని రాష్ట్రాలు. ఇవి కలుపుకుంటే మొత్తం ఒక 5 రాష్ట్రాల్లోనే సీట్లు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం దక్షిణాదిలో 129 లోక్సభ స్థానాలున్నాయి. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో 2, 3 మహా అయితే 6 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. మరి ఈ 2026 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడితే నేతల అంచనాల ప్రకారం ఎన్ని సీట్లు పెరుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. 2026లో ఈ సంఖ్య పెరిగితే ఆ నియోజకవర్గాల సంఖ్య 128కి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒకేసారి 48 సీట్లు పెరుగుతాయి అనేటటువంటిది దక్షిణాది నేతల ఆరోపణ. ఇక బీహార్‌లో ప్రస్తుతం 40 లోక్సభ సీట్లున్నాయి. ఇవి 70కి పెరగొచ్చు అంటున్నారు. అంటే ఒకేసారి 30 లోక్సభ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇక మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 29 లోక్సభ సీట్లుంటే అవి 2026లో 47కు పెరిగే అవకాశం ఉంది. సో, మహారాష్ట్రలో 48 సీట్లుంటే అవి 68కి పెరిగే అవకాశం ఉంది. అంటే ఒకేసారి 20 సీట్లు పెరగొచ్చు. రాజస్థాన్‌లో 25 సీట్లుంటే అవి 44కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ సీట్ల సంఖ్య 222. కొత్తగా 2026లో ఈ లోక్సభ సీట్లు పెరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ సీట్ల సంఖ్య 357కు పెరుగుతుంది. ఇక కొత్తగా ఉత్తరాదిలోని 5 రాష్ట్రాల్లోనే 135 సీట్లు పెరుగుతాయి. మరి ప్రస్తుతం దక్షిణాదిలో ఎన్ని ఉన్నాయి? 129 సీట్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఈ డీలిమిటేషన్ ప్రకారం దక్షిణాదిలో సీట్లు ఏ స్థాయిలో పెరుగుతాయని నేతలు అంచనా వేస్తున్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్సభ సీట్లున్నాయి. ఇవి 20కి పెరిగే అవకాశం ఉంది. అంటే 3 సీట్లు మాత్రమే పెరగొచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 25 లోక్సభ సీట్లున్నాయి. ఇవి 28కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే అక్కడ కూడా 3 సీట్లే పెరగొచ్చు. ఇక తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్సభ సీట్లుంటే అవి 41కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. 41 అనంటే కేవలం 2 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో ప్రస్తుతం 28 లోక్సభ సీట్లున్నాయి. ఈ సీట్ల సంఖ్య 36కు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే మరో 8 సీట్లు మాత్రమే పెరగొచ్చు. ఇక కేరళ అయితే మరీ దారుణం. ప్రస్తుతం అక్కడ 20 లోక్సభ సీట్లున్నాయి. అయితే డీలిమిటేషన్‌లో కొత్తగా సీట్లు పెరగకపోగా ఒక సీటు తగ్గే అవకాశం ఉందంటున్నారు. అంటే ప్రస్తుతం 20 సీట్లుంటే డీలిమిటేషన్ తర్వాత ఆ సీట్ల సంఖ్య 19కి తగ్గిపోతుందంటున్నారు. ఇక తమిళనాడులో 2 సీట్లు పెరగవు కదా, మరో 8-12 సీట్లు తగ్గుతాయి అనేటటువంటిది తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన అండ్ వాదన. సో, ఎందుకు తగ్గుతాయంటే కొన్ని నియోజకవర్గాల్లో భారీగా జనాభా తగ్గిపోయింది. అందువల్లనే ఈ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. గత కొన్ని రోజులుగా ఆయన ఒక పిలుపిస్తూ వస్తున్నారు. అదేంటంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అంటే ప్రస్తుతం ఒకరు, ఇద్దరు కాదు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటేనే మన నియోజకవర్గాల జనాభా అనేది పెరుగుతుంది. అప్పుడు ఈ లోక్సభ నియోజకవర్గాలనేవి తగ్గిపోవు. వాటిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనేటటువంటిది ఆయన వాదన. ప్రస్తుతం దక్షిణాదిలో మొత్తం లోక్సభ సీట్లు 129 మాత్రమే ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో 144కు పెరుగుతాయి. అంటే ఎంత?
కేవలం 15 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఉత్తరాదిలోని కేవలం 5 రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 357కు చేరితే దక్షిణాదిలో 144 మాత్రమే పరిమితమవుతాయి. అందుకే అటు లోక్సభలో మన వాయిస్ అనేది తగ్గిపోతుంది. మన దక్షిణాదికి రావాల్సినటువంటి నిధులు తగ్గిపోతాయి. అప్పుడు అభివృద్ధి కుంటుపడుతుంది. సంక్షేమం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల దక్షిణాదిలోని 5 రాష్ట్రాలు వెనుకబడిపోతాయి. ఈ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ వెనుకబడతాయి అనేటటువంటిది స్టాలిన్ వాదన. అందుకే ఈ మార్చి 22న చెన్నైలో ఒక మీటింగ్ పెట్టి దానికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు అటు పంజాబ్, ఒడిషా అండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ విపక్ష నేతలను ఆహ్వానించారు. సో ఇది దక్షిణాది యొక్క ఆందోళనకు అసలు కారణం. కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుంది? ఈ దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది తెలిసేది మాత్రం 2026లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో అంతవరకు వేచి చూడక తప్పదు. నమస్తే.